అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో, ఈరోజు టాపిక్ మనం మాట్లాడబోయేది ఎన్ఆర్ఐస్ గురించండి. సో, ఎన్ఆర్ఐస్ మన హైదరాబాద్‌లో ఎక్కువగా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎక్కువగా ఏ సెగ్మెంట్ వాళ్ళు కొంటున్నారని చెప్పబోతున్నాను. బేసిక్‌గా మనకు తెలిసిందే ఎన్ఆర్ఐస్ అంటే 90% సాఫ్ట్‌వేర్ ఇంజినీర్సే ఉంటారండి. సో, ఎక్కువగా యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, ఈ యూకే నుంచి ఎక్కువగా ఎంక్వైరీస్ వస్తుంటాయండి మనకి. సో, అంటే నా ఎంక్వైరీస్ బట్టి నేను మీకు చెప్తున్నాను. అపార్ట్మెంట్స్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. అపార్ట్మెంట్స్ అంటే అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ అపార్ట్మెంట్స్ అండి. అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ అంటే అగైన్ 2.5 crores నుంచి 4 crores మధ్యన ఉన్న ప్రాపర్టీస్ ఎక్కువగా వాళ్ళు అంటే బ్రాండ్ వైజ్‌గా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయండి. కేటగిరీ ఏ బిల్డర్స్ అంటారు. అంటే లైక్ గోడ్రేజ్ అనుకోవచ్చు, ప్రెస్టీజ్ అనుకోవచ్చు, మై హోమ్ అనుకోవచ్చు, అపర్ణ అనుకోవచ్చు, సో బ్రిగేడ్ అనుకోవచ్చు, చాలా ఉన్నాయి, రాజ్ పుష్ప అనుకోవచ్చు. ఇటువంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కేటగిరీ ఏ అంటారండి. సో వీటిలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎన్ఆర్ఐ సెగ్మెంట్. సో అదేవిధంగా నెక్స్ట్ అపార్ట్మెంటు విల్లాస్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. విల్లాస్ కూడా స్పెసిఫిక్ సెగ్మెంట్. ఇప్పుడు విల్లాసులో కూడా ఈ ప్రీమియము, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ 3 సెగ్మెంట్స్ ఉంటాయండి. ప్రీమియం విల్లాస్ అంటే చిన్న కమ్యూనిటీ, ఒక 3 acres 5 acresలో ఉన్న కమ్యూనిటీకి ప్రీమియం అంటారు. అన్ని ఎమ్యూనిటీస్ ఏమి ఉండదు, ఏదో నామకే వస్తే ఒక విల్లా ఉంటుంది, ఒక సెక్యూరిటీ ఉంటారు, ఏదో చిన్న జిమ్, క్లబ్ హౌస్ లాగా ఉంటుంది. సో అదేవిధంగా లగ్జరీ విల్లాస్ అంటే కొంచెం పెద్ద సైజ్ విల్లాస్ అండి. సైజ్ కొంచెం పెద్ద ఉంటాయి, అంటే 200 square yards, 250, 300 ప్లస్ ల్యాండ్ కూడా ఒక 10, 12, 15 acresలో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. సో అదేవిధంగా అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ అంటే మినిమం 400, 500 square yards ఉంటుందండి. మ్యాక్సిమం 1000 square yards వరకు వెళ్తారు. ఇవి అల్ట్రా లగ్జరీ ఎట్లా మనం డిరైవ్ చేస్తున్నామంటే ప్రైజే 6 crores నుంచి 20 crores, 25 crores మధ్యన ఉంటుందండి. సో ఎక్కువగా ఈ కంపెనీ డైరెక్టర్స్, ప్రాజెక్ట్ డైరెక్టర్స్, సిఇఓస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి ఇటువంటి అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ విల్లాస్కి. సో ప్రైజెస్ ఎట్లా అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీమియం విల్లా తీసుకున్న వాళ్ళు ఒక 1.8 crores నుంచి ఒక 2.5 crores వరకు ఎఫర్ట్ చేయగలరండి. బేసికలీ ఎన్ఆర్ఐస్ కోసం చెప్తున్నాను. సో ఈ ప్రీమియం సెగ్మెంట్ విలాస్ ఎక్కువ ఎక్కడ దొరుకుతున్నాయంటే మనకి బాచుపల్లి, బోరంపేటు, ఇక్కడ గండి మైసమ్మ లొకేషన్స్లో ఉన్నాయండి. అదేవిధంగా సౌత్ సైడ్ చూస్తే మనకి తుకుగూడలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయండి. 1,80,00,000, 2 కోట్ల మధ్యన మంచి లొకేషన్స్ అండి. అదేవిధంగా ఈ లగ్జరీ సెగ్మెంట్ విల్లాస్ అంటే మనకి కొల్లూరు కానీ, మోఖిలా కానీ, తెల్లాపూర్ కానీ ఈ లొకేషన్స్లో మనకి అవైలబుల్ ఉన్నాయండి. షామీర్పేట, మేడ్చల్, అగైన్ డుండిగల్, ఈ లొకేషన్స్లో కొంచెం లగ్జరీ సెగ్మెంట్ విల్లాస్ అవైలబుల్లో ఉన్నాయండి. ప్రైజెస్ వరకు చూస్తే షామీర్పేట వైపు 1.2 crores నుంచి అవైలబుల్ ఉన్నాయండి. అదేవిధంగా డుండిగల్లో అయితే మనకు 1.4 crores నుంచి అవైలబుల్ ఉన్నాయండి. అదే పటాన్చెరు అనుకుంటే మనకి 2 crores నుంచి అవైలబుల్ ఉన్నాయండి. అదేవిధంగా కొల్లూరులో మనకి 4 crores ఆ రేంజ్లో అవైలబుల్ ఉన్నాయి. తెల్లాపూర్ అనుకుంటే 6 crores, 5 crores మనకి ఒక లగ్జరీ సెగ్మెంట్ విల్లాస్ దొరికేస్తున్నాయండి. అదే అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ అనుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ మేము ఐడెంటిఫై చేసామండి. ఇటు రాజేంద్ర నగర్ ఎగ్జిట్ దగ్గర కానీ, లైక్ నార్సింగి కానీ, ఇటు తుక్కుగూడ కానీ, ఇటు కొల్లూరు కానీ, మోఖిలా కానీ. అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ అంటే కొంచెం పెద్ద కమ్యూనిటీ ఉంటుందండి. విల్లా సైజెస్ కూడా పెద్దగా ఉంటాయి, లైక్ 500 square yards, 600 square yards ఆ రేంజ్లో ఉంటాయండి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఒక 6 crores నుంచి దాదాపుగా 20 crores మధ్యన మనకి విల్లాస్ అవైలబుల్లో ఉన్నాయండి ఈ లొకేషన్స్లో. సో బేసిక్గా ఈ లొకేషన్స్లో ఎక్కువ ఎందుకు కొంటారంటే ఐటీకి చాలా దగ్గరలో ఉంటుందని కొంటారు. అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ అంటే ఎక్కువగా ఎన్ఆర్ఐస్, కొంచెం టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, లైక్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కానీ, సిఇఓస్ కానీ, పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. సో ఈవెన్ నాకు రెగ్యులర్గా కాల్స్ వస్తూనే ఉంటాయి క్లయింట్స్ నుంచి. సో ఎక్కువగా వాళ్ళు అడిగేది నార్సింగి లొకేషను, తెల్లాపూర్ లొకేషను, కొల్లూరు లొకేషన్స్లో ఎక్కువ అడుగుతున్నారండి. దే ఆర్
విల్లింగ్ టు పర్చేజ్ ఫర్ 10 crores 12 crores ఆ రేంజ్లో చూస్తున్నారు. సో దీస్ ఆర్ ది రైట్ లొకేషన్స్ అండి ఫర్ దోస్ సెగ్మెంట్. సో ఇది కాకుండా ఎన్ఆర్ఐస్ ఎక్కువగా ల్యాండ్ పార్సల్స్ కొనడానికి ట్రై చేస్తున్నారండి. ల్యాండ్ పార్సల్స్ అంటే ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్లో ఒక 600 square yards 10,000 square yards ఆ రేంజ్లో చూస్తున్నారు. సో దట్టు కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్ ఉన్నాయండి, ఆ లొకేషన్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఫస్ట్ లొకేషన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది, ఫ్యూచర్ సిటీ మనకు తెలిసిందే. ఇటు శ్రీశైలం సాగర్ హైవేకి మధ్యన, ఇటు ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యన ఒక 2,10,000 ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు. సో దీంట్లో చాలా ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇక్కడ మనకి 15,000 నుంచి 60,000 మధ్యన ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయండి పర్ స్క్వేర్ యార్డ్. అదేవిధంగా నెక్స్ట్ ముంబై హైవే వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ముంబై హైవే అంటే మనకి ఆల్మోస్ట్ ఇష్నాపూర్ వరకు అయితే ఆల్మోస్ట్ లేఅవుట్స్ వేసి అమ్మేశారండి. ఇష్నాపూర్లో విల్లాస్ కడుతున్నారు ఇప్పుడు. ఇటు రుద్రారము, సంగారెడ్డి, పెద్దాపూరు, ఇటు సదాశివపేట వరకు ఇప్పుడు బాగా ఈ ప్లాటింగ్ బిజినెస్ బాగా చేస్తున్నారండి. చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు లైవ్లో ఉన్నాయి, అవైలబుల్లో ఉన్నాయి. సో తీసుకోవచ్చు అంటే ఎస్, దిస్ ద రైట్ టైమ్ అండ్ రైట్ ప్లేస్ అండి ముంబై హైవే. ఎందుకంటే కమింగ్ ఒక 8 yearsలో ఒక 6 lakhs ఎంప్లాయ్మెంట్ అయితే మనం చూడబోతున్నామండి. అదేవిధంగా నెక్స్ట్ బెంగళూరు హైవే వైపు కూడా అప్ టు జడ్చర్ల వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఎందుకంటే ఇది కూడా నెక్స్ట్ గోల్డెన్ కారిడార్ అవబోతుంది బెంగళూరు, ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. ఒక 12 lane రోడ్ని డిజైన్ చేయబోతున్నారండి. సో ఎస్, దిస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ బెంగళూరు హైవే అండి. సో బేసికలీ ఎన్ఆర్ఐస్ ఎక్కువగా హైదరాబాద్ వైపు ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే హైదరాబాద్ ఈజ్ ద 5th లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఎంటైర్ గ్లోబ్ అండి. ఎంటైర్ గ్లోబల్లో హైదరాబాద్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ 5th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ సిటీ అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ ఇట్స్ లివబుల్ క్లైమేట్, అవైలబిలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ లేబర్స్ అందరూ ఇక్కడ మనకి హైదరాబాద్ అవైలబుల్ ఉన్నారండి. సో దట్స్ వై కంపెనీస్ కూడా ఎక్కువగా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు హైదరాబాద్లో. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఎందుకంటే తర్వాత లైక్ హైదరాబాద్లో కొన్ని లొకేషన్స్లో 100% గ్రోత్తో వెళ్తున్నారండి. బేసిక్గా రియల్ ఎస్టేట్లో 15-20% గ్రోత్ అయితే డెఫినెట్గా ఉంటుంది. కానీ కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్ వేర్ ఇన్వెస్టర్స్ కెన్ గెట్ 100% రిటర్న్స్ ఇన్ ఏ ఇయర్ అండి. అటువంటి లొకేషన్స్ కొన్ని ఉన్నాయి. ఎస్, వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అండ్ వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ ఎస్ ఇంత గ్రోత్ అవుతుంది. అండ్ కొనుక్కున్న వాళ్ళు కూడా దే రియలైజ్డ్ ఎస్ ఇట్స్ అ రైట్ ఇన్వెస్ట్మెంట్ అని. సో హైదరాబాద్ ఈజ్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండి ఫర్ ఎన్ఆర్ఐస్. ఎస్, బీ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే ఫ్యూచర్లో మనం కొనలేని పరిస్థితి, అంత రేట్లు పెరిగిపోతున్నాయండి. సో మీరు ఏమైనా అడుగుదాం అనుకున్నా, ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చండి. ఐ విల్ రెడీ టు గివ్ యూ అడ్వైస్. సో నా పేరు రవిచందన్, నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి, ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్. అదేవిధంగా ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజెస్ ఉన్నాయండి, వాటి మీరు విజిట్ చేయండి. అక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు రైజ్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్ అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచందన్. నమస్తే.